శ్రీరామ శ్రీమాత్రే నమః. యశోన్ అమృపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్తు సంస్మరణాస్తం సర్వతో జయమంగళం. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిలి నరసింహ శర్మ. గతంలో మీకు జ్యోతిష్య శాస్త్రపరంగా కొన్ని వీడియోలు చేసి అందించగలిగాను. నేను మీకు సుపరిచితుడినే. అయితే ఇవాళ ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని మీకు అందించాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మేషం నుంచి మేనం వరకు కూడా మనిషికి 12 లగ్నాలు వస్తాయి. ఆ లగ్నంలో గురుని తాలూకా ప్రభావం ఎంతవరకు ఉంటుంది, లగ్నం ముందు గురువు ఉంటే ఏం ప్రభావం ఉంటుంది, అది మంచి ప్రభావమా చెడు ప్రభావమా అన్నది మనం తెలుసుకోవాలనే సంకల్పంతో మన ఈ వీడియోలో మీకు అన్ని అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు మేష లగ్న జాతకులకి గురుని తాలూకా ప్రభావం లగ్నం ముందు ఉన్నట్టయితే ఎలా ఉంటుందన్నది నేను తెలియజేశాను. వృషభ లగ్న ప్రభావానికి కూడా గురుని తాలూకా ప్రభావం ఎలా ఉంటుందని కూడా తెలియజేశాను. ఇప్పుడు మిథున లగ్నం గురించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మిథున లగ్నంలో లగ్నం ముందు గురుడు ఉన్నట్లయితే అది కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే మిథునం, కన్య, ధనస్సు, మీనం ఈ 4 రాశులు కూడా గురు బుధులకి మంచిది కాదు. ఉభయ కేంద్రాధిపత్యం పడుతుంది. కాబట్టి లగ్నం ముందు గురుడు ఉన్నప్పుడు ఆ ఉభయ కేంద్రాధిపత్య దోషం ఉన్నందువల్ల ఆరోగ్యపరంగా కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. స్థూలకాయ వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యా పరాజయాలు ఉంటాయి. తర్వాత ఏంటంటే కొంచెం సాంఘిక ప్రవర్తనలో కూడా కొంత మార్పులు ఉంటాయి. ఆర్థిక పరంగా కొంచెం వెనుకబడే తత్వం ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా గురు ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి. అది బాల్యంలో వచ్చి కొంత శేషం మిగిలిన తర్వాత అది వస్తే పర్వాలేదు, కానీ మధ్యస్థంలో గురు మహదస్థ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత రెండో స్థానమైనటువంటి కర్కాటకంలో గురుడు ఉన్నప్పుడు మిథున లగ్నానికి కర్కాటకంలో రెండో స్థానంలో ఉన్నప్పుడు కూడా అది కూడా ద్వాదశ, అష్టమ, జన్మస్థ, ద్వితీయ స్థానాలు అనేవి నైసర్గిక శుభగ్రహాలకు మధ్యది కాదు. కాబట్టి అయినా కర్కాటకంలో గురుని తాలూకా ప్రభావం ఉచ్చ స్థితి కాబట్టి అందులో కొంతవరకు నయం, కొంతవరకు మనకి అందులో సంపదలు ఉంటాయి. ఆర్థిక పరంగా వెసులుబాటు ఉంటుంది. విద్యా పరాజయాలు ఉన్నప్పటికీ కూడా మరి ముందుకు నెట్టుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆ గురుని తాలూకా ప్రభావం చాలా కొంచెం ఇంచుమించు ఒక 80% తప్పనిసరిగా కూడా శుభాన్ని ప్రసాదించే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత మూడో స్థానమైనటువంటి కన్య కర్కాటక సింహరాశిలో ఉన్నప్పుడు ఆ సింహరాశిలోకి గురుని తాలూకా మిత్రక్షేత్రం అవుతుంది. మిత్రక్షేత్రంలో గురుడు మూడో స్థానంలో ఉన్నప్పటికీ కూడా మిథున లగ్న జాతకానికి బాలారిష్ట దోషం అనేది మాత్రం ఆపాదించబడుతుంది. ఆ గురుడు మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ బాలారిష్ట దోషంలో ఉన్నాడు కాబట్టి అది కొంచెం ప్రభావం కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల మూలకంగా కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత కుటుంబ వాతావరణంలో కూడా సరైనటువంటి వనరులు సమకూరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సహోదర వర్గంతో కూడా అంత చెలిమి ఉండదు. తర్వాత అభివృద్ధికరమైన వాతావరణానికి ప్రణాళిక వేసుకున్నా అవి కొంచెం ఫలించే అవకాశాలు కొంచెం తగ్గుతాయి. ఇవన్నీ కూడా 16 సంవత్సరాల పాటు గురు మహాదశలోని ఉంటాయి. అయితే 16 సంవత్సరాల్లో కూడా గురు మహాదశ ఎప్పుడు ప్రారంభమైంది? ఆ గురు మహాదశలో గురు అంతర్దశ మాత్రమే. అంటే 16 × 16 లెక్క వేసుకుంటే 2 సంవత్సరాల 1 నెల 18 రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ బాలారిష్ట దోషంలోని. కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలి. కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి మూడో స్థానాన్ని గురుడు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ మిథున జాతకులు వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఇకను 4వ స్థానం కన్యారాశి. ఆ కన్యారాశి అంటే మిథునం, కర్కాటకం, సింహం, కన్య. 4వ స్థానం విద్యా, మాతృగృహవాహన సౌకర్యాలు ప్రసాదించేటువంటి ఒక స్థానం అది. ఆ స్థానంలో గురుడు ఉన్నప్పటికీ గురుడు ఉండడం కేంద్ర స్థానం అంటారు. ఆ కేంద్రంలో ఉన్నాడు. 4వ కేంద్రంలో ఉన్నప్పటికీ నైసర్గిక శుభగ్రహమైన గురునికి కేంద్ర స్థానం అంతగా ఉపయోగపడదు. కాబట్టి కన్యలో గురుడు ఉన్నప్పుడు మాత్రం విద్య, మాతృ, గృహ, వాహనం వీటికి సంబంధించినటువంటి అవసరాలన్నీ కూడా చిన్న ఇబ్బందులతో నెరవేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని నెరవేరుతాయి. కాకపోతే నైసర్గిక శుభగ్రహానికి కేంద్రం మంచిది కాదు కాబట్టి కొంత కష్టపడవలసిన అవసరం ఉంటుంది. ఉన్నతమైనటువంటి వృద్ధి సాధించాలంటే కొంచెం ప్రోత్సాహం అవసరం. తర్వాత ఏమో మాతృ సౌఖ్యం కొంచెం లోపిస్తుంది కొంతమందికి. తర్వాత ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే కొంచెం కలిసి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువలో ఉంటాయి. దానికి తీవ్రంగా ప్రయత్నం చేసి సఫలీకృతం చేయాలి. తర్వాత గృహ వాహనం కూడా కొనుక్కోవాలన్నా కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ 2 సంవత్సరాల 1 నెల 18 రోజులు మాత్రం గురు మహాదశలో గురు అంతర్దశలోని ఇటువంటి ప్రణాళికలు వేసుకొని మనం ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం మిథున లగ్న జాతకులకి ఉంటుంది. కాబట్టి ఆ మిథున లగ్న జాతకులు కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత 5వ స్థానం తుల. 5వ స్థానంలో తులలో ఉన్నప్పుడు ఆ గురుడు 5వ స్థానంలో తుల శత్రుక్షేత్రం అవుతుంది. ఆ
శత్రుక్షేత్రంలో గురుని తాలూకా ప్రభావం ఏంటంటే కారకో భావనాశయ, పుత్రకారకుడైనటువంటి గురుడు పుత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి అది భావనాశయ అంటారు. ఆలస్యం సంతానం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. తర్వాత పుత్రపుత్రిగా సంతానం కలగదని చెప్పలేం, కానీ భార్యాభర్తల జాతకాల్లో కూడా కొంచెం పరిశీలించిన తర్వాత ఎవరిది కొంచెం బాగుగా ఉండటమే దానికి తగినట్టుగా సంతానం విషయంలో సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే పంచమ స్థానానికి చాలా ఆపాదించబడతాయి, కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నది కూడా నేను ఈ వీడియో చివరిలో కొంచెం గురు ప్రభావం కొంచెం సమగిలినప్పుడు ఏం చేయాలన్నది కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి పంచమ స్థానం కూడా కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఆ గురు మహాదశ ఎప్పుడు వస్తుంది మన జాతకంలో, ఆ గురు మహాదశలో గురు అంతర్దశ ఎలా ఇబ్బంది పెడుతుందని మీకు తెలియజేయడం పండితులు చెప్తారు. తర్వాత షష్ఠ స్థానమైనటువంటి వృశ్చికం, 6వ స్థానంలో వృశ్చికంలో గురుడు ఉన్నట్టయితే అది మిత్రక్షేత్రం అవుతుంది. అక్కడ శత్రువుడు రుణస్థానం అంటారు దాన్ని. ఆ రుణస్థానం శత్రుస్థానంలో కూడా గురుడు నైసర్గిక శుభగ్రహం 6వ స్థానంలో ఉండడం కూడా అది మంచిది కాదు. 3, 6, 11లో పాపగ్రహాలే ఉండాలి కాబట్టి నైసర్గిక శుభగ్రహం ఉండడం మంచిది కాదు. కానీ మొత్తం పేరు ఏంటంటే శత్రువులు తక్కువగా ఉంటారు, రుణబాధలు కూడా ఉండవు, ఆర్థిక పరంగా బాగుంటుంది. అప్పుడు షష్టాధిపతి కుజుని తాలూకా ప్రభావం కూడా కొంతవరకు మనం చూడాలి, శని ప్రభావం కూడా మనం పరిశీలించుకోవాలి. అప్పుడు షష్ఠ స్థానాన్ని బట్టి మనకి ఒక ఫలితం కనిపిస్తుంది. 6వ స్థానంలో గురుడు కూడా అంత శుభప్రదమైనటువంటిది కాదని మనం గమనించాలి. తర్వాత 7వ స్థానమైనటువంటి ధనస్సులోని అది మిత్రక్షేత్రమే, అది స్వక్షేత్రం అవుతుంది. ఆ స్వక్షేత్రంలో కూడా గురుని తాలూకా సంచారం కూడా మనకు మంచిదే. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. తర్వాత మంచి భార్య లభించే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఒక భావం చెడిపోతే మరొక భావానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉభయ కేంద్రాధిపత్యం తాలూకా దోషం అక్కడ ఉంటుంది. కాబట్టి వివాహం అయితే ఉద్యోగ విషయంలో కొంచెం సమయం పడుతుంది. ఉద్యోగం అప్పటికే ఉన్నట్టయితే మాత్రం వివాహ విషయంలో కొంత నలుపు ఏర్పడుతుంది. కాబట్టి ఒక భావానికి ఒక భావం బలహీనపడుతుంది. కాబట్టి ఆ విషయం కూడా మనం ఈ 7వ స్థానంలో ఉండేటువంటి గురుని తాలూకా ప్రభావానికి మనం గమనించవలసిన అవసరం ఉంటుంది. ఇక 8వ స్థానం మకరం అవుతుంది. మకరం శని తాలూకా క్షేత్రం కాబట్టి అక్కడ అష్టమ స్థానంలో గురుడు కూడా ఉండడం కూడా మంచిదే. అష్టమంలో ఏ గ్రహం ఉన్నా అది ఆయు ప్రమాణానికి సంబంధించింది కాబట్టి శుభగ్రహం ఉండడం కాబట్టి ఉంది. కాబట్టి అష్టమ స్థానంలో గురుని కూడా పెద్ద ఇబ్బంది పెట్టే రకం కాదు. కాకపోతే కొన్ని రకాల వ్యాధులు మాత్రం కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా ఆ దశలో అంతర్దశలే అనేది మాత్రం మనం గమనించాలి. అప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ గురునికి చిన్న చిన్న పరిహారాలు మాత్రం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకను భాగ్యస్థానం అయినటువంటి కుంభంలో కూడా గురుని తాలూకా ప్రభావం భాగ్యానికి సంబంధించింది. 9వ స్థానంలో శని తాలూకా క్షేత్రంలో కుంభంలో ఉన్నప్పటికీ కూడా కుంభంలో శని తప్పనిసరిగా కూడా మంచి మేలు చేస్తాడు. ఎందుకంటే భాగ్యస్థానంలో గురుడు 9వ స్థానంలో గురుడు శని క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ధనయోగం కలిగిస్తాడు. తర్వాత ఆర్థిక పరంగా మంచి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తును ప్రసాదిస్తాడు. ఆశలు కల్పించి కార్యహాని చేసే అవకాశాలు కూడా ఉండవు. అతని మనిషి బాగా ఉన్నతంగా ఆలోచించగలుగుతాడు. కాబట్టి పితృసౌఖ్యం లభిస్తుంది. ఇవన్నీ కూడా 9వ స్థానంలో ఉండేటువంటి గురు తాలూకా ప్రభావం వల్ల కొంతవరకు మనకి మంచి ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత 10వ స్థానం అనేది అది రాజ్యకేంద్రం అవుతుంది మిథున లగ్నానికి. రాజ్యకేంద్రం అంటే రాజ్యకేంద్రంలో తప్పనిసరిగా లగ్నం ముందు గురుడు ఉన్నట్టయితే ఏదో ఒక వృత్తి కానీ ఉద్యోగం కానీ ఆ వ్యక్తికి ఉంటుంది. కానీ అంత లాభించే ఉద్యోగం, అంత లాభించేటువంటి వ్యాపారం మాత్రం అది కాదని మనం గమనించాలి. ఎందుకంటే రాజ్యకేంద్రంలో గురుడి కంటే మిగతా పాపగ్రహాలు ఉండడం చేతే ఇప్పుడు ఉండేటువంటి ఈ స్పీడ్ యుగంలో ఆర్థిక పరంగా ఎదగడానికి మాత్రం పాపగ్రహాలే ఉండాలి జాతకంలో. శుభగ్రహాలు ఉండడం చేత ఒక సామాన్యమైనటువంటి వృత్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఒక సామాన్యమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆర్థిక వనరులు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తం జీవితాంతం కూడా వృత్తి ఉద్యోగం మాత్రం ఉంటుందని మాత్రం మనం గమనించగలగాలి. తర్వాత 11వ స్థానమైనటువంటి మేషంలో గురుడు ఉన్నట్టయితే శుభ ఏకాదశ స్థాన ఫలం లభిత, అది మిత్రక్షేత్రం అవుతుంది గురునికి. కాబట్టి 11వ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఆర్థిక పరంగా చాలా ఎదుగుతారు. భూ సంబంధ వ్యవహారాలన్నీ కూడా చాలా లాభిస్తాయి. 11వ స్థానంలో గురు సంచారం చాలా మంచిదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ గురుడు
తప్పనిసరిగా ఆర్థిక పరంగా మాత్రం ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. సమాజపరంగా మంచి విలువలు ఉంటాయి. తర్వాత మంచి వ్యక్తిత్వం కూడా అందులో ఆపాదించబడుతుంది మనిషికి. కాబట్టి 11వ స్థానంలో గురుని తాలూకా ప్రభావం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. ఇక వ్యయ స్థానమైనటువంటి శుక్రస్థితి, శుక్రక్షేత్రం వృషభం, ఆ వ్యయ స్థానంలో గురుడు ఉండడం వల్ల శత్రుక్షేత్రం అవుతుంది. కాబట్టి ఆకస్మికంగా కొన్ని రకాల ఇబ్బందులు, ప్రయాణాల్లోని కొన్ని రకాల ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఆ వ్యయ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి రోగనిరోధక శక్తి కూడా కొంచెం తగ్గుతుంది. చిన్న చిన్న వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా డబ్బు వ్యయం అయిపోతూ ఉంటుంది. ఆ ప్రకారంగా శుభ వ్యయమే అవుతుంది, కానీ వ్యయం మాత్రం తప్పదు ఆ గురు ప్రభావం వల్ల. ఇకపోతే గురుని తాలూకా దృష్టిలు పడినవి కర్కాటకం మీద పడుతుంది. విద్యా మాతృ గృహవాహన సౌకర్యాలు ప్రసాదిస్తాడు, 5వ దృష్టి పడుతుంది. తర్వాత ఆ గురుని తాలూకా దృష్టి మళ్ళీ మిథునం తాలూకాది 7వ స్థానమైనటువంటి ధనస్సులో పడుతుంది. కాబట్టి అది లగ్నాత్తు 7వ స్థానం కూడా మంచి భార్య మూలకంగా ధనం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అదే లగ్నమందు గురుడి తాలూకా ప్రభావం మళ్ళీ ఇప్పుడు కుంభం మీద కూడా నవమకోణ దృష్టి పడుతుంది. కుంభం మీద నవమకోణ దృష్టి పడుతున్నది కాబట్టి తండ్రి ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని రకాల ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కూడా ఉంటుందని కూడా దృష్టిల పరంగా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గురుని తాలూకా ప్రభావం 70% మాత్రం బాగుంటుంది. మిగతా 30% కూడా కొన్ని రకాల ఇబ్బందులు మాత్రం తప్పవు. అది గురు మహర్దశలో, గురు అంతర్దశలోని గోచార గురు సంచార కాలంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే, ఎప్పుడైనా మనం శాస్త్రం ద్వారా తెలిసినప్పుడు గురు మహర్దశ కొంచెం రకాల ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఒక 5 పావులు కొమ్మిశనగలు ఒక పసుపచ్చ జాకెట్ ముక్కలో కానీ ఒక తువ్వాల్లో కానీ కట్టి, తర్వాత ఒక పళ్ళెల్లో పెట్టి దానిలోనే 5 పావులు బియ్యం, 3 అరటికాయలు, తర్వాత తోటకూర, 1/4 కేజీ కందిపప్పు, ఒక గొడుగు, చెప్పుల జత, ఇవన్నీ కూడా పంతులు గారిని పిలిచి పాద ప్రక్షాళన చేయించి అక్కడ ఉండేటువంటి అతనికి ఈ దానం, గురుని తాలూకా దానం అనేది ఒక గురువారం నాడు ఇవ్వగలిగి నవగ్రహ ప్రదర్శన చేసినట్లయితే, నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసి ధూపదీప నైవేద్యాలు చేసి ఈశ్వరునికి ఒక ఈశ్వరాభిషేకం చేయించుకున్నట్లయితే ఈ గురు ప్రభావం చాలా వరకు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది మానసికంగా మాత్రమే, కానీ ఎప్పుడు దాని ప్రభావం మాత్రం చూపిస్తూనే ఉంటుంది. మనం మానసికంగా కొంత పూజ చేస్తాం, మనకు అనుకూలంగా ఉంటుంది, దైవం అనుకూలం ఉంది అని మన మనసులో అనుకోవడానికి మాత్రం ఇటువంటి పరిహారాలన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఎవరైనా ముహూర్తి విభాగంలో పరిహారాలు చెప్తే అవి కొంచెం సూక్ష్మంగా మనకు ఆర్థిక పరిస్థితి చేసుకొని మనం శుభాన్ని పొందవచ్చు. ఇప్పుడు రేపు మరొకసారి ఇప్పుడు మిథున లగ్నంలో చెప్పుకున్నాం. కర్కాటక లగ్నం గురించి మరొక వీడియో చేసి మీకు అందించగలుగుతాను. అంతవరకు సెలవు, మీ ఇప్పుడు నరసింహ శర్మ.